వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. దత్తుడి గురించి అనేక మార్లు ఎలా స్వామికి దగ్గర అవ్వాలి, ఎలా దండం పెట్టుకోవాలి అనేది చాలా వీడియోస్లో మీరు చెప్పి ఉన్నారు అక్క. అయితే ఇంకా దత్తుడు అంటే ఎవరండి, బ్రహ్మదేవుడా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా బ్రహ్మదేవుడా, సూపర్ బ్రహ్మదేవుడు, అల్టిమేట్ కదా. అయితే ఆయన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందాలి అని అనుకున్న వాళ్ళకి ఈ బీజాక్షరాలు అవి చేయాలంటే మాకు భయం అండి, దానికి మంత్రోపదేశం తీసుకోవాలి అని అంటారు. సో అలా కాకుండా సులభతరంగా చాలా ఈజీగా స్వామివారి అనుగ్రహాన్ని మేము పొందాలనుకుంటున్నాం. ఏదైనా మార్గం ఉందా చెప్తారా అంటే ఏంటక్క ఆన్సర్? తప్పకుండా చెప్తాను పద్మిని. అటు అడ్డనామాలు, ఇటు నిలువు నామాలు, 2 రకాల యూలు, అంతేనా కాదా? ఆఫ్ కోర్స్. ఏ నామాలైనా కానీ, అంటే ఏ దేవుడికి సంబంధించిన వాడు అని అంటే దత్తుడు అందరి వాడు, అంటే అన్నిట్లోనూ ఉన్నాడు, అన్నీ తానే ఉన్నాడు అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే శంకు చక్రాలు ఉన్నాయి, గదం ఉంటుంది, త్రిశూలం ఉంటుంది, రుద్రాక్షమాల ఉంటుంది, కమండలం ఉంటుంది. ఏమి లేదయ్యా ఆయన దగ్గర అనడానికి లేదు. సరే పోనీ గోమాత అంటే గోమాత ఉంటుంది, కుక్కలు ఉంటాయి, అలాగే మనకి ఔదుంబరం చెట్టు ఉంటుంది. అసలు ప్రతిదీ ఇంకా సమస్త విశ్వానికి ఎవరు దండం పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక మనకి భక్త సులభుడు, స్మరణ మాత్రేణ సంతుష్టుడు, స్మతృగామి సనోవతు అని అంటే ఎవరు అని అంటే మన దత్తుడు అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి దత్తాత్రేయ స్వామిని మళ్ళీ మనం మర్చిపోకుండా ఎళ్ళవేళలా గుర్తుండి మనం జపం చేసుకుంటున్నాము అని అంటే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి కృషి అంతా ఇంత కాదు పద్మిని. శ్రీపాద శ్రీవల్లభులు గురుచరిత్రలో మనం శ్రీపాద శ్రీవల్లభుల గురించి చదువుకుంటూ మనము శ్రీగురుడి దగ్గరికి వచ్చేస్తాం. శ్రీగురుడి దగ్గరికి అధ్యాయాలు రాగానే శ్రీపాదుల్ని మర్చిపోతాం టోటల్గా. మన మైండ్ శ్రీపాదుల మీద ఉండదు. ఇంకా టోటల్ గా మనము శ్రీగురుల దగ్గరికి వచ్చేస్తాం. కానీ నిగూఢంగా అసలు దత్తుడి మీద మనకి గనక, ఆయన పాదాల మీద మనకి గనక శ్రద్ధ కావాలి అని అంటే శ్రీపాద శ్రీవల్లభుల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ గుర్తుపెట్టుకోవాలి. శ్రీపాద శ్రీవల్లభులు మనకి నెంబర్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే 2498. ఎందుకయ్యా అది ప్రసిద్ధమైన నెంబర్ ఎందుకు అని అంటే, ఆయన స్వామి ఈ యుగంలో నిన్ను పూజించుకుంటున్నాము, ఏ యుగంలో అయినా సరే నిన్ను పూజించుకోవాలి. అలాగే మానవ మాతృలందరూ కూడా దత్తుడిని పట్టుకోవడము అని అంటే, మరి మేము ఇంత మునిశ్రేష్ఠులు, వాళ్ళు కూడా ఆయనను చూసి ఏమిటేమిటా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఆడదాన్ని, మనకి ఈయనే నేర్పిస్తాడని చెప్పి వెళ్ళి అంత భ్రమను కలిగి ఇచ్చావు నువ్వు. ఇక మానవ మాత్రులు ఎలా నేను తెలుసుకుంటారు స్వామి అని అంటే, నేను పుడతాను 2498 సంవత్సరాలకి కరెక్ట్ గా పుడతాను, అందుకనే ఆ నెంబర్ అంటే 24 చాలా ప్రసిద్ధి. కాబట్టి అలా మనం దత్తాత్రేయ స్వామిని పూజించుకుంటే చాలా మంచిది. శ్రీపాద శ్రీవల్లభులు అని అంటే ఏంటంటే, ఆయన పాదాల మీద మనకి అత్యంత భక్తి కలిగేటట్టుగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వామిని ఎలా పూజించాలి అని అంటే, మనకందరికీ ఒకటి ఏంటి బాగా పడిపోయింది మైండ్లో అని అంటే, దత్తుడికి చాలా నిష్ట కావాలమ్మో, అమ్మో ఆయన అసలు ఆయనకి అసలు కోపం ఎక్కువ, ఆయన జోలికి వెళ్ళకూడదు, ఫోటో పెట్టుకుంటే చాలా నిష్ట కావాలి, ముందు ఫోటో తీయండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. తీయించేస్తారు. అసాధ్యం కూలా తీయించే వాళ్ళని నేను చూశాను. ఒక ఆయన వాస్తు చూస్తూ ఉంటాడు, కళ్ళారా నేను విన్నాను, చెవులారా నేను విన్నాను, కళ్ళారా చూశాను. ఇంటికి వెళ్తే ముందు ఈ దత్తుడి ఫోటో తీసేసేయండి, ఈ రాముల వారి పట్టాభిషేకం ఫోటో తీసేసేయండి. రాముల వారికి పట్టాభిషేకం ఎప్పుడైంది, మొత్తం అంతా అయిపోయింది, పట్టాభిషేకం అయింది, మీకు కూడా అలా దత్తుడు ఆయనకు బోలెడు నిష్ట కావాలి, ఆయన కమండలం పట్టుకున్నాడు, అక్కడి నుంచే మిమ్మల్ని శపించేస్తాడు. ఇట్లాంటివన్నీ నేను వినడం జరిగిందనమాట. తీసేస్తారు కూడానా అంతే ఇదిగా? కష్టము అని అంటే మన వాళ్ళకి ఎట్లా ఉంటుంది, నాకు ఐ డోంట్ నో ఫ్రమ్ అదర్ రిలీజియన్ కస్టమ్స్. ఇక్కడ ఎట్లా అంటే తెలుగు వాళ్ళ గురించి మాట్లాడాలి అని అంటే, నమ్మంట్రా బాబు అని అంటే నమ్ముతారు, 4-5 చెప్తే, నమ్మకండ్రా అని ఒక్కటి చెప్తే నమ్ముకుంటుంటారు.
వారాహి మాతది కూడా నాకు అదే అనిపిస్తుంది. నమ్మండి అని చెప్పినప్పుడు నమ్మి పనులన్నీ అయిన తర్వాత ఫోటో తీసుకెళ్ళి గుళ్ళల్లో పెట్టేసి నదుల్లో కలిపేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఈ రోజున వాళ్ళు బాబా గురించి మాట్లాడిన వాళ్ళు సారీ చెప్తున్నారు. రేపు మళ్ళీ అలానే వారాహి అమ్మ గురించి కూడా సారీ చెప్తూ వీడియోలు పెడతారు. ఈ కోల్పోయేది మనమే అని చెప్పొచ్చు ఖచ్చితంగా. కాళీమాతని పూజించకూడదు అని అంటే రామకృష్ణ పరమహంస కాళికాదేవిని ఎందుకు పూజిస్తారు? ఆయన అడుగుతారు, కాళీ నలుపా? ఎవరు చెప్పారు కాళీ నలుపని అంటారు. ఆయన చదివినప్పుడు నాకు ఇంకా ఆ ఆయన ఆయన ఎలా అన్నారా అని నాకు వినిపించింది పద్మిని. తెలుగులో చదువుతూ ఉంటే ఆయన జీవిత చరిత్ర చదువుతుంటే కాళీ నల్లగా ఉంటుంది కదంటే కాళీ నలుపా అంటారు. ఆయనకి అలా అనిపించదు. మనం అప్పుడు ఆయన ఎందుకు ఆ మాట అన్నారు అని అనుకుంటే మనం బెంగళూరులోకి కాళికామ్మ టెంపుల్కి వెళ్ళాం. చక్కగా పసుపు రాసిన ఎంత బాగుంది అమ్మవారు. ఈవిడ కాళీ ఎంత బాగుంది, అందుకనే ఆయన అన్నారు అనమాట కాళీ నలుపా అని అనిపించింది. అట్లా మనం మన చేసే పనులు తదేక దృష్టిలో మీరు దత్తాత్రేయ స్వామి గురించి చెప్పాలి అని అంటే శ్రీ గురుల గురించి తప్పకుండా చెప్పుకోవాలి. స్వామి ఈయన తీసుకొని వెళ్ళిపోయావు, అప్పచెప్పమన్నావు, నీకే అప్పచెప్పమన్నావు, అప్పచెప్పాను, మరి ఇప్పుడు ఎట్లా నా పరిస్థితి, నేను ఏం చేయాలి, నేను ఎలా బ్రతకాలి అని అనుకుంటే ఎవరు చెప్పారు అని అనిపించింది నాకు. మైలలో ఉన్నప్పుడే కల్లోకి వచ్చారు స్వామి నాకు గాణగాపురంలో. ఆ గాణగాపురంలో ఆయన పాదుకలు కాదు. మైలలో గానగాపురం ఏంటి? మైలు 10 రోజులు మైలు ఉంటుంది కదా, మరి కళలోకి వచ్చారు ఆయన. ఆయన కళలోకి వస్తే మీరు గానగాపురంలో ఉన్నట్ట? నువ్వు నేను కూడా మీరు అక్కడ చీరను కూడా వదలలేదు మళ్ళీ. స్వామి కార్యం స్వకార్యం. అది ఇక్కడ చీరలు బాగున్నాయి అంటుంటే మీరు ఏం చేస్తున్నారండి అనుకుంటూ వచ్చేట గుడి నుంచి ఒక అతను. అంటే ఉండు మేము 5 స్టార్ హోటల్లో దిగా అంటే నువ్వు ఏమో కూల్ డ్రింక్ తాగుతున్నావు అంట. మనం తాగుతూ వెళ్తుంటే చీరలు కనపడ్డట్టు, చీరలు ఎంత బాగున్నాయో పద్మిని అని చెప్పి చీరలు చూస్తుంటే గుడి నుంచి ఒక అతను వచ్చాట. వచ్చి రండి రండి అని చెప్పి తీసుకొచ్చాడు. వెళ్దాం పిలుస్తున్నారు మిమ్మల్ని గురువు గారు అన్నట్టు. వస్తున్నా ఉండండి అని చెప్పి వెళ్తే పాదుకలు లేవు. ఆయనే సశరీరంగా కూర్చున్నారు. శ్రీ గురులే కూర్చుని నేను ఇలా దండం పెట్టంట, నీకు నేనున్నాను, భయం వలదు అన్నారు. అంత నాకు లేవంగానే నాకు అనిపించింది స్వామి మైల అని అనుకుంటాం, ముట్టుకోకూడదు అంటుకోకూడదు అనుకుంటాం, నువ్వు అన్నిటికీ అతీతుడివి, మనస్సు మంచిగా ఉంటే చాలు నువ్వు ఏదైనా చేయగలుగుతావు అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను చేసిన ఈ పూజలన్నీ ఇవాళ ఫలించాయి. నేను ఎలా బ్రతకాలి అని నేను ఏడుస్తూ పడుకుంటే నేనున్నానని చెప్పి వెంటనే చెప్పావు. నువ్వు నిజంగా చెప్పాలంటే అకౌంటబిలిటీ ఎవరికన్నా ఉంది, ఆన్సరబుల్ ఎవరన్నా అంటే భగవంతుడు, ఆయనకే ఖచ్చితంగా. అసలు ఆయన కల్లో కనపడరు కదా దత్తాత్రేయ స్వామి అంత ఈజీగా. నాకు ఒక్కసారి కనపడ్డారు శ్రీపాద శ్రీవల్లభులు, మళ్ళీ శ్రీ గురులాలనే స్మరణ మాత్రేణ సంతుష్టుడు గోపాల బాబా గారు. గోపాల బాబా గారు ఇలా పెట్టుకుంటే ఆయన వేళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటాయి, వాటిని ఇలా ఉంటాయి, ఇక్కడికి ఉంటాయి ఈ వేళ్ళు ఇక్కడికి ఉంటాయి, గోర్లు ఉంటాయి. గోపాల బాబా గారు అక్కడ దాకా వచ్చానండి, మిమ్మల్ని చూడలేదు, పిఠాపురం ఎన్నిసార్లు వచ్చి మీ ఆశ్రమానికన్నా రాలేదు, అయ్యో వచ్చి చూసుంటే బాగుండేది కదా అనుకుంటే ఆ రోజు కళ్ళు కనిపించారు గోపాల బాబా. అలా గురువులు చక్కగా తొందరగా ప్రసన్నం అవుతారు పద్మిని. చూసుకుంటే గనక అలా ఏమన్నా మీకు అమ్మ ఓం ద్రామ్ దత్తాత్రేయ మహాన్ చదువుకోవాలి అంటే బీజాక్షరం ఉంది, మేము ఇంట్లో అన్ని కలిపేసుకుంటూ ఉంటాం, ఇలాంటి భయాలు ఉంటాయి కనుక బీజాక్షరాలు లేని మంత్రం ఉన్నది ఉందన్నమాట మనకి దత్తాత్రేయ స్వామిది. అది వాళ్ళ నేను వచ్చాను, అది చదివితే చాలా మంచి జరుగుతుంది పద్మిని. అంటే ఇప్పుడు చూడు ఈ నామాల కిందనే ఇచ్చారు, అదే చదువుతాను చూడు. నామాలు ఏంటంటే ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ దత్తాత్రేయ స్వామి వారి నామాలు చదువుకున్నాం. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగర. అంతేనా? అంతే. ఈ 10 నామాలు మహామంత్రం. ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తే దత్తుని అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. ఇది బీజాక్షర రహితమైనది. రహితము అంటే బీజాక్షరాలు లేనిది అని అర్థం. కనుక ప్రతి వారు జపించుకోవచ్చు. జపించడం సులభం, ఫలితం మాత్రం దుర్లభమైనవి కూడా లభింపజేసేటటువంటి శక్తి గల మంత్రము
అయ్యో మన వల్ల కాదమ్మా ఇది, మన దగ్గర 30 లక్షలే ఉన్న ఇల్లు కొనుక్కోవాలంటే 50 లక్షలు కావాలి అనుకున్నప్పుడు ఈ మంత్రం చేయండి. అంటే అసాధ్యమైనటువన్నీ కూడా మనకి ఇక దుర్లభము, మనకు అందదు అన్నటువంటిది కూడా మనకు అందేటట్టు చేస్తుంది ఈ మంత్రం అన్నమాట. అలాగే దత్తాత్రేయ స్వామి కూడా తొందరగా ఆయన నామాలు చదివితే కూడా ఫాస్ట్ గా ప్రసన్నం అవుతారు. అవునా? ఎన్నిసార్లు మరి ఈ నామాలు చేయమంటారు? ఇది 108 సార్లు చదువుకోండి చక్కగా శ్లోకము, లేదా ఒక 21 సార్లు చదువుకోండి. చదివేదేదో చాలా మనస్ఫూర్తిగా చదువుకోండి. దత్తాత్రేయుడు అన్నప్పుడు ఆయన ఆయన కనిపించేటట్టు, హరే కృష్ణ అంటే ఆయనే కృష్ణుడిగా ఉంటే ఏంటంటే, బాలోన్మత్ అంటే ఆయన ఉన్మత్తుడుగా ఉన్నప్పుడు, ఆయనకు కోపంగా వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియదు అన్నట్టుగా ఉంటున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు, మునిగా ఉంటే ఆయన ఎలా ఉంటాడు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని చక్కగా విజువలైజ్ చేసుకొని చక్కగా చదువుకోండి. నియమాలు ఏమైనా ఉంటాయా మరి ఇవి చదివేటప్పుడు? దత్తాత్రేయ స్వామి ఏమైనా చేస్తే, నియమంగా ఏమైనా చేస్తే, మామూలుగా రోజు వారి కాకుండా నియమంగా ఏమైనా చేస్తే గనక ఎటువంటి పరిస్థితుల్లో నాన్ వెజ్ అనేది తినకుండా చూసుకోవాలి. 21 రోజులు 41 మీ ఇష్టం. అలాగే మీకు తెలిసిందే కదా, బ్రహ్మచర్యం పాటించడం అలాంటివి చేయాలి. ఒకవేళ మీరు 21 days మండలం దీక్షలాగా చేస్తే దీక్షలాగా చేయండి. లేదు మీరు హాయిగా ప్రతిరోజు చదువుకున్నా మొదలుపెట్టిన రోజు నాన్ వెజ్ తినకుండా ఉండండి, మొదలుపెట్టిన రోజు కొంచెం బ్రహ్మచర్యం పాటించండి. అద్భుతంగా తెలియజేశారు. దత్తస్తవం కూడా మీరు నేర్పించారు, గుర్తుందా? కాదు, 4 ఏళ్ల క్రితం. అవును, నేను దాన్ని జీవితంలో భాగం చేసుకున్నాను. మొన్న ఈ మధ్య కూడా వీడియో పెట్టా, షార్ట్ చేసి వీడియో పెడితే శ్రవంతి గారు మాకు నేర్పారు, నేను కూడా నేర్చుకుని నేను కూడా చదువుకుంటున్నాను కామెంట్లు పెట్టారు. కామాఖ్యకి వెళ్ళాం కదా, కామాఖ్యకి వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళు వచ్చారు, గుర్తుపట్టారు నన్ను. గుర్తుపట్టారు. మీరు దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభులు చెప్తారు కదండి, అన్నీ చేసుకుంటాను నేను మీరు చెప్పినవన్నీ స్వామి గురించి. అసలు శ్రీపాద శ్రీవల్లభుల్ని ఆయన పరిచయం చేసిందే మీరండి మా జీవితంలోకి అన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కామాఖ్య అస్సాంలో కూడా గుర్తుపెట్టేశారు నన్ను. పర్లేదు, అంత అస్సాం అయినా కూడా పర్లేదు. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.